కర్ణాటక సీఎం ఎవరు? సిద్ధరామయ్య కొనసాగుతారా లేకపోతే డీకే శివకుమార్ అయ్యే ఛాన్స్ ఉందా? హైకమాండ్ ఇంకా ఎందుకు నోరు మెదపటం లేదు? బ్రేక్ఫాస్ట్ సమావేశం శివకుమార్ ఇంట్లో జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు అన్నది ఇప్పుడు చూద్దాం. Today, DK Shivkumar has invited me for breakfast. I agreed to come on Tuesday. Today, both of us had a breakfast, and DK Suresh was also present, and Kunigal MLA Rangnath was also there. So we four jointly had a meeting, had a breakfast, and we have not discussed anything during the breakfast. Myself and DK Shivkumar, we have discussed regarding the assembly session from 8th of December, and what strategy we should adopt, that has been discussed. And also we have discussed regarding the meeting of the MPs who are representing Karnataka and Delhi. So it was decided that we should call a meeting of the MPs on 8th of December. So we will discuss in the meeting the issues of the farmers, other people of the state. We will ask them to the issues regarding, that's all we have decided. And whatever decision we have already taken in the breakfast meeting that I have invited, that we shall, both of us should listen to the whatever decision taken by the High Command. ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಫಸ್ಟ್ ನಾನೇ ಬನ್ನಿ ಅಂತ ಕರೆದಿದ್ದೆ. ಇಲ್ಲ, ನೀನು ಮೊದಲು ನನ್ನ ಮನೆಗೆ ಬಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್, ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ವೆಜಿಟೇರಿಯನ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆಯಿತು. ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಗೆ ಅವ್ರನ್ನ ಆಹ್ವಾನಿಸಿದ್ದೆ. ಸೊ ಬಂದು ನಾವು ಇಬ್ಬರೂ ಕೂಡ ಬಹಳ ಸಂತೋಷದಿಂದ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟನ್ನು, ನಮ್ಮ ಮನೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್, ಅವ್ರ ಮೈಸೂರದೇ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅದು. ಯಾಕೆಂದ್ರೆ ಮೈಸೂರು ಮೈಸೂರು ಟೇಸ್ಟು. ಸೊ ಅವ್ರದ್ದೇ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅದು. ಸೊ ಎಲ್ಲ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದೀವಿ. ಮಾಡಿದ್ಮೇಲೆ ರಾಜಕೀಯವಾಗೂ ಕೂಡ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮಗೆ 4 MLC ಸೀಟ್ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕಾಯ್ತು. ಸೊ ಸುರ್ಜಿವಾಲ ತಾವು ನಾವಿಬ್ಬರು ಸೇರಿ ಮಾತಾಡಿದ್ದೀವಿ. 1 ಸೀಟ್ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಅವ್ರದ್ದೇನೋ ಇತ್ತು, ಕೆಲವು ಲೀಡರ್ಸ್ಗಳ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಕ್ಕೆ ಅನೌನ್ಸ್ ಮಾಡಬೇಕಾಯ್ತು ನಾನು. ఎస్, కర్ణాటక సీఎం మార్పు పైన అయితే గందరగోళం నెలకొంటుంది. అసలు ఎందుకు ఇంతగా అక్కడ గందరగోళం, కన్ఫ్యూజన్స్ అనేది ఉన్నాయనేది దీనికి సంబంధించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహ సార్ కూడా అందుబాటులో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సో మనమైతే కూల్గానే ఉన్నాం, కానీ కర్ణాటకలో అయితే చాలా హీట్గా ఉందని అనుకోవచ్చు. అసలు సీఎం మార్పు అనేది ఎందుకు ఇంత గందరగోళం వస్తుంది, ఎందుకు అంటారు? కర్ణాటకకు సంబంధించినంత వరకు ఒక పెక్యులర్ పొజిషన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలను మనం చూస్తే ఇద్దరు బలమైన నాయకులుగా మనం చెప్పుకోవచ్చు. ఇటు సిద్ధరామయ్య అయినా, అటు శివకుమార్ అయినా, ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ముఖ్యమైన నేతలుగానే చెప్పుకోవచ్చు. గందరగోళానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల పాటు, అంటే మొదటి ఫేజ్లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత ఫేజ్లో అంటే మిగతా 2.5 సంవత్సరాలు శివకుమార్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారనేది ఒక ఫార్ములా చేసినట్టుగా ఒక ప్రచారం జరిగింది. నిజానికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించేటప్పుడు కూడా ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. చాలాసార్లు డీకే శివకుమార్ తన మద్దతుదారులతో అధిష్టానాన్ని కలిశారు, సిద్ధరామయ్య కలిశారు. మొత్తానికి అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి ఏం చేసిందంటే, కొద్ది రోజుల పాటు, అంటే 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య కొనసాగుతారు, ఆ తర్వాత శివకుమార్కి బాధ్యతలు అప్పగించాలనేది ఒక ఫార్ములా లాంటి రూపొందించి ఇద్దరి మధ్య సఖ్యతను నెలకొల్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 2.5 ఏళ్ల పాటు కొంత హ్యాపీగానే జరిగినప్పటికీ ఇటీవల కాలంలో 2.5 ఏళ్ల పాటు, అంటే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2.5 ఏళ్ల పాటు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అంటూ, అదే సందర్భంలో క్యాబినెట్లో మార్పులు, మరోవైపు ముఖ్యమంత్రి మార్పు అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక్కడ బాగా గమనిస్తే స్వప్నిక, ఒకటేంటంటే ఇద్దరు నాయకులు కూడా ఎవరు కూడా అధిష్టానాన్ని వ్యతిరేకించారు.
అధిష్టానం లైన్లోనే మేము ఉన్నాము. మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇది నిజానికి రెండో బ్రేక్ఫాస్ట్ మీటింగ్. గత వారం శివకుమారే సిద్ధరామయ్య ఇంటికి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు సిద్ధరామయ్య శివకుమార్ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. రెండు సార్లు జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో బయటకు వచ్చాక వాళ్ళు మాట్లాడిన తీరు మాత్రం మా మధ్య ఏమీ లేదు, అంతా ఓకేగా ఉంది, అధిష్టానం ఏది చెప్తే అది నిర్ణయం తీసుకుంటామంటారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులు చర్చించాము, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిధులు రావాలి కేంద్రం నుంచి, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక అక్కడ మా ఎంపీలు ఏ రకంగా పోరాడాలి, ఈ అంశాలపైన మేము పరిమితమైనట్టుగా చెప్తారు. కానీ మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానమే కొంత దీన్ని డిలే చేస్తుందా, లేకపోతే ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చడంలో అధిష్టానం కొంత నిర్లక్ష్యంగా ఉందనే అభిప్రాయం మాత్రం కర్ణాటకలో నేతల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏ ఒక్కరిని వదులుకునే పరిస్థితిలో లేరు కనుక మొత్తానికి ఈ అంశం పైన త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయం మాత్రం స్థానికంగా ఉన్న నేతల్లో వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎపిసోడ్స్ లా కొనసాగుతూనే ఉంది. సో దీనికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంటుందంటారు? ఈ అంశానికి సంబంధించినంత వరకు నిజానికి ఈ గత వారంలోనే కొంత ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. సోనియా గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే ఈ అంశానికి సంబంధించి కొంత చర్చిస్తారు. ఇద్దరు నేతలను కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించిన అధిష్టానం సూచించిన తర్వాతనే ఇద్దరు ఈ మీటింగ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ మనకున్న సమాచారం ప్రకారం అయితే అధిష్టానం ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సర్కి సంబంధించినంత వరకు చాలా కీలకంగా చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న SIRకి సంబంధించినంత వరకు పార్లమెంట్లో చర్చ జరగాలనే పట్టుదల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి ఎక్కువ ఫోకస్ ఇస్తుంది తప్ప కర్ణాటక రాజకీయాలకు సంబంధించి కర్ణాటకలో పార్టీలో అంతర్గతంగా ఉన్న అంశాలకు సంబంధించి మాత్రం కొద్ది కాలం పాటు వెయిట్ చేయాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ జోక్యం చేసుకొని ఎటో ఒక వైపు డైరెక్షన్ ఇవ్వకపోతే మాత్రం ఈ మీటింగ్లు ప్రస్తుతానికి కొంత హ్యాపీ మూడ్లోనే జరుగుతాయి. కానీ ఆ తర్వాత మాత్రం శివకుమార్కి సంబంధించిన మద్దతుదారులు ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా కొంత ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. తమ నేతకు అవకాశం కల్పించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం PCC అధ్యక్షులుగా కూడా శివకుమార్ ఉన్న నేపథ్యంలో పార్టీలో కొంత కమాండ్ ఉంది, బలమైన సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలోనే శివకుమార్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోకపోతే అది పార్టీకి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం ఫోకస్ అంతా పార్లమెంట్ సమావేశాలపై పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు శివకుమార్ అనే అతనికి ఒకవేళ ఇప్పుడు తను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ తనకి ఇవ్వకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? ఒకటి స్వప్నిగా శివకుమార్ అనేవాడు చాలా బలమైన నాయకుడిగా చెప్పుకోవాలి. కర్ణాటక పాలిటిక్స్కి సంబంధించినంత వరకు శివకుమార్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓకలిక కమ్యూనిటీకి సంబంధించిన నేత, బలమైన సామాజిక వర్గం ఆయన వెనుక ఉంది. అదేవిధంగా ఏ పార్టీలో ఆయనకు వ్యతిరేకులు ఉంటారు, ఇది మనం బాగా కీలకంగా చెప్పుకోవాల్సింది. శివకుమార్కి కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి, JDUతో ఆయనకు సంబంధాలు ఉంటాయి. ఏ పార్టీతోనైనా చాలా ఈజీగా కలుపుకొని ముందుకెళ్లే వ్యక్తిగా శివకుమార్ని చూస్తారు. ఏ పార్టీ కూడా ఆయనను దూరం చేసుకోవాలని కోరుకోదు. శివకుమార్కి ఆ ఇమేజ్ ఉంది. ఇంకొకటి శివకుమార్ ఒకవేళ ఈ పదవి ఇవ్వకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయనకు అప్పగించకపోతే ఏం చేస్తారనే ప్రశ్నకు మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఆయన మద్దతుదారుల నుంచి కొంత సమాధానం మనకు వస్తుంది. శివకుమార్ పార్టీ కోసం పనిచేశారు. PCC ప్రెసిడెంట్గా మొత్తం కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీని ఓడించడంలో శివకుమార్ పాత్ర చాలా కీలకమైనది కనుక శివకుమార్ని కాదని పాలిటిక్స్ కర్ణాటకలో చేయలేరు. గతంలో ఒక ఫార్ములా ప్రకారమే మొదట సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చారు. 2.5 ఏళ్ల పాటు మేము సైలెంట్గానే ఉన్నాం. ఇప్పుడు ఈ చివరి 2.5 ఏళ్ళ, ఎందుకంటే దీంట్లో వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే పేరుకే మాకు చివరి 2 సంవత్సరాలు అని వస్తుంది, కానీ ఎలక్షన్ ఇయర్ తీసేస్తే కేవలం 1.5 ఏడాది మాత్రమే మాకు అవకాశం ఉంది. ఆ సమయంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడం, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి సిద్ధం కావాలంటే ఖచ్చితంగా శివకుమార్ లాంటి డైనమిక్ లీడర్ ఉండాలి. ఆయనకున్న సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే, ఎందుకంటే 1-2 ఇష్యూలు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం ఉన్న, రాజస్థాన్కి సంబంధించి ఉన్న, మధ్యప్రదేశ్కి సంబంధించి ఉన్న, ఒక సమయంలో ఇతర ఏ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సమస్యల్లో ఉన్నప్పుడు, లేకపోతే పార్టీలో కొంత చీలిక వస్తుందని చర్చ జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేలందరినీ కాపాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారా అంటే అది ఖచ్చితంగా శివకుమార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లకు తీసుకురావడము, మహారాష్ట్రలో గతంలో మనం జరిగినప్పుడు చూసాము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి అంటే బీజేపీలోకి కానీ ఇతర పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. కర్ణాటకలో తీసుకొచ్చి ముఖ్యంగా బెంగళూరుకి తీసుకొచ్చి వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చాడు. ఇవన్నీ చేసిన విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా శివకుమార్కి ఆ పేరు పార్టీలో ఉంది. స్ట్రాంగ్ లీడర్. శివకుమార్ని కాదని పాలిటిక్స్ చేసే పరిస్థితి మాత్రం లేదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగానే చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా శివకుమార్
మరొక మాధవరావు సింధ్యా లాంటి వ్యక్తి కావచ్చు పార్టీని వీడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏదైనా డిసడ్వాంటేజ్ కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుందంటే బలమైన నాయకులకు సంబంధించి బాగా పాపులారిటీ ఉన్న నాయకులు, ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంది ఇప్పటి వరకు. అది చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు సచిన్ పైలట్ పరిస్థితి మనం చూస్తాం. రాజస్థాన్కి సంబంధించినంత వరకు అతను కూడా కొంత సైలెంట్గా ఉన్నాడు. అతనికి సంబంధించి కూడా వేరే వాళ్ళతో అతనికి ఉన్న పార్టీకి సంబంధించినంత వరకు కొంత గెహ్లాట్తో అతనికి ఉన్న సమస్యలు మనం చూసాము. గెహ్లాట్కి సచిన్ పైలట్కి మధ్య కొంత వివాదం ఉంది. ఆ సమస్య కారణంగానే సచిన్ పైలట్ చాలా రోజుల పాటు కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకులను కోల్పోయే ప్రమాదం ఉంది కనుక శివకుమార్ విషయానికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆయనకు సంబంధించిన మద్దతుదారులతో సమావేశాలు రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, శివకుమార్ అనేవాడు లాయలిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. రాజకీయంగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు కనుక ఖచ్చితంగా అధిష్టానానికి కొంత టైం ఇచ్చిన తర్వాతనే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినంత వరకు శివకుమార్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా కూడా ఎమ్మెల్యేల మద్దతు కూడా చాలా అవసరం. బట్ కర్ణాటకలో ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే కర్ణాటక గురించి ఎవరు మాట్లాడినా ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎవరికి బలంగా కనిపిస్తుందని. ఇప్పటికి ఉన్న సమాచారం కానీ ఇప్పటికున్న కొంత పరిస్థితులు చూస్తే కొంత సిద్ధరామయ్య వైపు దాదాపు 60% ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే కనిపిస్తుంది. శివకుమార్ వైపు ఒక 40% మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళందరినీ 40% మంది ఎమ్మెల్యేలు కానీ శివకుమార్ వర్గం కానీ ఒకవేళ ఎమ్మెల్యేలను చీల్చాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా శివకుమార్కి మద్దతు ఇస్తున్న వారిలో కూడా దాదాపు 10 to 15% శివకుమార్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది కీలక అంశం. ఎందుకంటే శివకుమార్కి సంబంధించినంత వరకు నేను ఇందాక చెప్పాను, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, సామాజికంగా కూడా చాలా ఇదిన్న వ్యక్తి. అదే సమయంలో మనం సిద్ధరామయ్య గురించి కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే కుర్బా సామాజిక వర్గానికి సంబంధించిన నేత, గౌడ్లకు సంబంధించిన నేతగా ఉంటారు. చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. నిజానికి ఇతర పార్టీ నుంచి దేవగౌడకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో నిజానికి సిద్ధరామయ్య ఒక వ్యక్తి. నిజానికి మొదటి నుంచి ట్రెడిషనల్ కాంగ్రెస్ వాది సిద్ధరామయ్య కాదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన లేరు. కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఆయన దేవగౌడను విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన చాలా రకాలుగా అధిష్టానానికి దగ్గరయ్యారు. ముఖ్యంగా సోనియా గాంధీ చాలాసార్లు క్రైసిస్లో ఉన్న సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ కొంత క్రైసిస్ ఉన్న సమయంలో నమ్మిన బంటుగా ఉండే ప్రయత్నం చేశారు. నిజానికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతకి ఇంత ప్రాధాన్యత ఉంటుందా అంటే కాంగ్రెస్ పార్టీ మారిన వ్యవహార శైలిని బట్టి చూస్తే ఆ రకంగానే ఉంటుంది. మన తెలంగాణ విషయానికి మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో సిద్ధరామయ్య విషయానికి సంబంధించి కూడా కొంత ఆ రకమైన ఆలోచనలోనే అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య వైపే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అధిష్టానం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. శివకుమార్ కూడా వెయిట్ అండ్ సీ ఆలోచనలో ఉన్నాడు. అధిష్టానం ఎప్పుడు స్పందిస్తుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆయన చూస్తున్నట్టుగా ఉంది. కానీ మనకు ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశానికి సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న అంశానికి సంబంధించి కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫోకస్ అంతా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలపైన ఉంది. పార్లమెంట్ సమావేశాలు కూడా కొద్ది రోజుల పాటే జరుగుతాయి. ఎందుకంటే ఇంకా 15 రోజుల పాటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టోటల్గా పార్లమెంట్ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ చాలా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. కానీ కర్ణాటక విషయానికి వస్తే సోనియా గాంధీ చాలా ఖచ్చితంగా కొంత జోక్యం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సిద్ధరామయ్య ఎపిసోడ్కి సంబంధించినంత వరకు మార్పులు చేర్పులు చేసే సందర్భంగా అది పార్టీకి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి సోనియా గాంధీ కూడా మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీకి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. సో అధిష్టానం కూడా కొంత ఆలోచించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, మీరు అన్నట్లుగా 50-50 ఛాన్సెస్ లాగా ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. బట్ హైకమాండ్ మరి ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది అంటారు? ఇంకా ఏం ఆలోచిస్తూ ఉంటుంది అంటారు? అధిష్టానానికి సంబంధించినంత వరకు కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందా. నేను ఇందాక మీకు చెప్పాను, ఇద్దరు నాయకులు కూడా చాలా స్ట్రాంగ్ ఏ రకంగా కనిపిస్తారంటే సామాజిక వర్గాల నుంచి ఓకలిక కమ్యూనిటీ పరంగా వచ్చిన డికే శివకుమార్ కానీ కురుబా సామాజిక వర్గాల నుంచి వస్తున్న సిద్ధరామయ్య కానీ రెండు కూడా బలమైన సామాజిక వర్గాలు. కర్ణాటక రాజకీయాల దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఈ అంశం పైన క్లారిటీ ఉంటుంది. రెండు బలమైన సామాజిక వర్గాల నుంచి నేతలు వచ్చారు కనుక ఎవరిని కాదన్నా అది కొంత ఇబ్బంది అవుతుంది.
కర్ణాటక పాలిటిక్స్ మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా మాట్లాడాల్సింది కుల రాజకీయాలు, సమీకరణాలు చాలా కీలకంగా ఉంటాయి. సామాజిక అంశాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. యడ్యూరప్ప అంశానికి సంబంధించినంత వరకు మనం ఒకసారి విశ్లేషించుకుంటే బీజేపీకి సంబంధించిన యడ్యూరప్పని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే అతనికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా, అతని పైన అనేక రకాలైన వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ అతన్ని దూరం చేసుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే అతను కూడా ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన నేత కనుక కర్ణాటక రాజకీయాలకు సంబంధించినంత వరకు ఈ బలమైన సామాజిక వర్గాల నుంచి వస్తున్న నేతలను కాదని ప్రాంతీయ పార్టీలు కావు కదా, ఇవి జాతీయ పార్టీలు, రెండు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు కావడం చేత సామాజిక వర్గంలో బలంగా ఉన్న నేతల్ని పోగొట్టుకోవడానికి రెండు పార్టీలు కూడా కొంత ప్రయత్నించవు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగానే కొంత డిలే అయితే చేస్తుంది. ఆ డిలే ఎంతవరకు ఉంటుంది అన్నది క్లారిటీ లేదు. పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఈలోపే రాహుల్ గాంధీ ఏమైనా జోక్యం చేసుకుంటారా? ఎందుకంటే ఇవాళ కూడా ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ మీటింగ్ తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక విషయం ఏం చెప్పారంటే ఎవరు మమ్మల్ని ఇప్పటివరకు ఢిల్లీకి పిలవలేదని చెప్పారు. ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని గత వారంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పారు. ఈరోజు జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం కూడా ఇటు సిద్ధరామయ్య కానీ అటు శివకుమార్ కానీ మీడియాతో మాట్లాడినప్పుడు ఢిల్లీ నుంచి మాకు ఇంకా పిలుపు రాలేదు కనుక ఒకవేళ ఢిల్లీ నుంచి మాకు పిలుపు వస్తే ఈ సమస్య పరిష్కరించడానికి తమ వంతుగా సహకారం అందిస్తామని చెప్తున్నారు వాళ్ళిద్దరు కూడా. కానీ ఇప్పటివరకైతే అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీకెండ్లో పార్లమెంట్ సమావేశాలకు బ్రేక్ ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఏమైనా జోక్యం చేసుకొని ఇద్దరు నేతల్ని కూర్చోబెట్టి ఒక సమస్యకు ఒక ఫార్ములాకు రూపొందించి కర్ణాటక రాజకీయాలకు సంబంధించి మాత్రం ఇలాంటి ఇబ్బందికరంగా లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండేందుకే కొంత అధిష్టానం ప్రయత్నించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. స్వప్నిక. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇదండి, ఒకవేళ కర్ణాటక సీఎంని ఆచితూచి ప్రకటించాలని హైకమాండ్ కూడా భావిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పిన విధంగా ఇద్దరు బలమైన వ్యక్తులు, బలమైన వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సో తొందరపడి ఏదైనా నిర్ణయం ఇచ్చేస్తే మళ్ళీ వాళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎవరు కర్ణాటక సీఎం అవుతారనేది చూద్దాం.